హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. మెగా డిఎస్సి షెడ్యూల్ని అయితే విడుదల చేశారు. మొత్తం 16,347 ఉద్యోగాల భర్తీ కోసం షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగిందనమాట. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే అందుబాటులో ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పత్రికాముఖంగా ఒక నోటిఫికేషన్ని, ఒక షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయడం అయితే ఈరోజు జరిగిందనమాట. ఈ ఇమేజ్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇకపోతే ఈ ఉద్యోగాలకి ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఇంకా పత్రికాముఖంగా కూడా సమాచారం అయితే, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే, ఈ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇమేజెస్ని కూడా నేను మన గ్రూపులో అయితే షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకోవచ్చు. మెగా డిఎస్సి ప్రకటన నేడే అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇక షెడ్యూల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విడుదల కావడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 15 ద్వారా అనుమతించడం జరిగింది. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వివరాలు, పరీక్షా షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ మొదలైన వివరాలు ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుందనేసి ఇచ్చారండి. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు. CSE.ap.gov.in అనే వెబ్సైట్లో కావచ్చు, లేదంటే APDSC.apcfss.in అనే వెబ్సైట్లో అయినా సరే మీరు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ వెబ్సైట్స్ లింక్స్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మెగా డిఎస్సి 2025 పరీక్షా షెడ్యూల్ ఏ విధంగా ఉందో చూద్దాం. నోటిఫికేషన్ జారీ చేసే తేదీ వచ్చేసి ఏప్రిల్ 20వ తారీఖు అండి, అంటే ఈ రోజే అనమాట. ఈరోజు ఉదయం 10 గంటలకి ఈ నోటిఫికేషన్ అయితే, అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే నిరుద్యోగులకు విడుదల చేయడం జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజే ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు అండి. పుట్టినరోజు కానుకగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వము. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చండి. మే 20వ తారీఖున మాక్ టెస్ట్ కూడా నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. మాక్ టెస్ట్ కూడా రాయొచ్చు మీరు. ఇక ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని మే 30వ తారీఖున విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక పరీక్షలు వచ్చేసి జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ఈ పరీక్షలు నిర్వహించిన 2 రోజులకే ప్రాథమికకి ప్రిలిమినరీ కీని అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇక ప్రిలిమినరీ కీని విడుదల చేసిన తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలు తెలుపుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. కీలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక, అంటే మీరు ఏమన్నా మిస్టేక్స్ని గుర్తించినట్లయితే కనుక అభ్యంతరాలు తెలుపుకోవడానికి అవకాశం అయితే ఇస్తారనమాట. మీరు అభ్యంతరాలు కూడా తెలుపుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసిందో మీరు కీలో అభ్యంతరాలు తెలిపిన 7 రోజుల తర్వాత తుది కీని అయితే, ఫైనల్ కీని విడుదల చేస్తారండి. ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత 7 రోజుల మరొక 7 రోజులకి, అంటే మరొక వారం రోజుల్లోనే ఫైనల్ మెరిట్ జాబితాని అయితే విడుదల చేయడం జరుగుతుంది. అంటే తుది ఫలితాలను అయితే విడుదల చేస్తారండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జూలై 2వ తారీఖు అంటే జూలై 6వ తారీఖున
పరీక్షలు పూర్తయిన 2 రోజులకే ప్రాథమిక కీ విడుదల చేస్తారంటే జూలై 8వ తారీఖున ప్రాథమిక కీని విడుదల చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రాథమిక కీ విడుదల చేసిన 7 రోజుల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారనేసి ఇచ్చారు. అంటే 8వ తారీఖు నుంచి 7 రోజులు అంటే 15వ తారీఖు వరకు అభ్యంతరాలను అయితే స్వీకరించే అవకాశం అయితే ఉంటుంది. 15 లేదా 16 అంటే ఒక రోజు అటు ఇటుగా అభ్యంతరాలు స్వీకరించిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారనేసి ఇచ్చారు. అంటే 15వ తారీఖు అంటే 15 నుంచి 7 రోజులు అంటే 22వ తారీఖు వరకు ఈ 22వ తారీఖు తర్వాత అంటే అభ్యంతరాలు స్వీకరించిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారంటే 22వ తారీఖు నాటికి 22 లేదా 23 కానీ ఫైనల్ కీని అయితే రిలీజ్ చేస్తారండి. ఇక ఫైనల్ కీని విడుదల చేసిన 7 రోజుల తర్వాత వచ్చేసి మెరిట్ జాబితా రిలీజ్ చేస్తారన్నారు. అంటే 22వ తారీఖు నుంచి 7 రోజులు అంటే 29వ తారీఖు అంటే ఈ జూలై చివరి నాటికి పూర్తి సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. జూలై చివరి నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఇక్కడ షెడ్యూల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో పూర్తి డీటెయిల్స్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మరొకసారి మీరు డౌన్లోడ్ చేసుకొనేసి తెలుసుకోవచ్చు. ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారం చూసుకున్నట్లయితే కనుక మెగా డిఎస్సి ప్రకటన నేడే అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. ఎక్స్లో షెడ్యూల్ విడుదల చేసినటువంటి మంత్రి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేసి ఇచ్చారనమాట. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేయనుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మెగా డిఎస్సి షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం ఎక్స్ ద్వారా విడుదల చేశారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి కళ సాకారం అవుతోంది. మేనిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్గా ఈ పోస్టులకు సంబంధించి చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో 259, జోనల్ స్థాయిలో 2,000 పోస్టులు ఉన్నట్లు కూడా చూపించడం అయితే జరిగింది. మెగా డిఎస్సిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి అనేసి ఇక్కడ చూపించారనమాట. జిల్లా వారీగా 14,088 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందండి. ఇకపోతే ఈ పోస్టులకు సంబంధించి వివరాలు చూసుకుంటే ఎస్జిటి పోస్టులు 6,599 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఎస్జిటి 6,599, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,487 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 2 పోస్టులు, టోటల్గా 14,088 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా జిల్లా స్థాయిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు. రాష్ట్ర స్థాయి పోస్టులు వచ్చేసి 259 ఉన్నాయి. అలాగే జోన్ 1లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. జోన్ల వారీగా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అనమాట. ఫ్రెండ్స్గా ఈ పత్రికాముఖంగా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఇందాక మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ వివరాలన్నీ ఉన్నాయండి. ఈ ఇమేజెస్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. ఇంకా జిల్లాల వారీగా ఖాళీల వివరాలన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారండి. జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.